సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరం అంతా ప్రభువు కాచి ఆరోగ్యాలు ఇచ్చి సేవకుల్ని మాతో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడుతూ వచ్చారు. రాత్రి పగలు ఎంతో దూరాలు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు అనుక్షణము మా త్రోవల్లో సహాయం చేస్తూ ఉన్నారు. ఎంత బలహీనతంగా ఉన్నా ప్రభువు పని ఎప్పుడు అశ్రద్ధ చేయకుండా మీ అందరి ప్రార్థన బట్టి ఈరోజు వరకు నమ్మకంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతవరకు అనేక మంది జీవితాల్లో చేసిన ఆ వాగ్దానాన్ని ఎలాగున ప్రభు నెరవేర్చారో అనేక మంది విన్నారు. వాగ్దానం అంటే ప్రతి సంవత్సరం కూడా అందరి పట్ల, చాలామంది పట్ల చక్కగా ప్రభు నెరవేరుస్తున్నారు. ఎప్పుడైనా దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఏమనుకోనంటే ఈ వాగ్దానాన్ని మళ్ళీ 31st కల్లా నేను స్వతంత్రించుకోవాలి అనే పట్టుదల మీలో ఉంటే ఖచ్చితంగా మీ అందరి పట్ల నెరవేర్చబడుతుంది. ఎవరైతే దేవుని మాట నమ్మి విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది స్వతంత్రించుకున్నారు. సమయం లేదు కనుక సాక్ష్యాలు ఇవ్వబడలేదు. మీ బ్రాంచ్ సంఘాల్లోనే కాదు, ఎక్కడ ఏ వ్యక్తి కనబడినా కూడా మీ సాక్ష్యం పంచుకోవచ్చు. ఆమెన్, హల్లెలూయా. చిన్న మెసేజ్ మనం విని అప్పుడు ఈ సంవత్సరం ఎలాగున దేవుడు ఈ వాగ్దాన్ని నెరవేర్చారో మనం నేర్చుకుందాం. ఈ 2024 సంవత్సరం ఇంకా కొద్ది మినిట్స్ మాత్రమే ఉంది. ఈ యొక్క నిమిషాలు దాటిందంటే మనం కొత్త సంవత్సరానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములు మన వెలుగులోనికి వస్తారని ప్రభు చెప్తా ఉన్నారు. మొదటిగా ఆ వాగ్దానం ఎలా వెలగాలి, ముందు మనం వెలిగితేనే అప్పుడు ప్రజలు మన యొద్దకు వస్తారు అని చెప్పారు. గత సంవత్సరం అన్న 1వ తారీఖున ఈ మెసేజ్ వివరించినప్పుడు మనం యేసయ్యని వెంబడించాలని, సహోదర ప్రేమ కలిగి ఉండాలని, ఉపదేశాన్ని అంగీకరించాలని, సత్క్రియ చేయాలని, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారందరూ కూడా వెలిగించబడతారు అని చెప్పి వాక్యాన్ని వివరించారు. మొదటిగా వెలగాలంటే ముందుగా మనం వెలుగులో నడవాలి. మనం వెలుగులో నడిస్తే ఖచ్చితంగా మనం వెలిగించబడి అనేకుల్ని ఆ వెలుగులోనికి నడిపించగలుగుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, యథార్థవంతులు ఆయన వెలుగులో నడుచుకుంటారు అట. ఎవరైతే జెన్యూన్గా యథార్థంగా భక్తి చేస్తారో, యథార్థంగా జీవన విధానాన్ని కొనసాగిస్తారో వాళ్ళు వెలుగులో నడుచుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి యథార్థవంతులట చీకటిలో నడిచినా కూడా వాళ్ళకి వెలుగు పడుతుందని చెప్పి కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. యథార్థవంతులకు వాళ్ళు చీకటిలో నడుచుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళకి వెలుగు పుడుతుందట. భక్తిహీనుల దీపం అక్కడ ఆరిపోతుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతుంది. మనం నిశ్చయంగా దేవుని వెలుగులో నడవాలి అంటే మొదటిగా అక్కడ వాక్యం రాయబడింది, నువ్వు యథార్థంగా ఉంటే ఎలాంటి చీకటి అంధకారం నీ ఎదురైనా అక్కడ దేవుడు అట వెలుగును పుట్టిస్తాడంట. ఒకవేళ నీ జీవితంలో యథార్థత లేకుండా ఒకవేళ భక్తిహీనత నీలో వెంబడిస్తూ ఉంటే అప్పుడు నీ దీపం మారిపోతుంది, నీ వెలుగు చీకటమయమవుతుందని అక్కడ వాక్యం రాయబడింది. కూడిన చేరి ఉన్న ప్రజలందరికీ మరొకసారి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు భక్తి చేస్తూ ఉన్న నీ జీవితంలో, ఏ స్థలంలో ఉన్నా నీ భక్తి ఆరిపోకూడదు. ఎక్కడ సంచరిస్తున్నా నీ భక్తి యథార్థంగా ఉండాలి. నీ జీవనం యథార్థంగా ఉండాలి. నువ్వు చేసే పని యథార్థంగా ఉండాలి. అప్పుడు నువ్వు చీకటిలోకి వెళ్ళినా కూడా నీ వెలుగట ఆరిపోదంట. స్తోత్రం. ఒక భయంకరమైన చీకటి మనుషుల్లోకి వెళ్ళినా నువ్వు అక్కడ వెలిగించబడతావు, అనేక మంది నీ వెలుగులోనికి రాగలుగుతారని అక్కడ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, నీతిమంతులు వెలుగు తేజరిల్లుతుందని సెలవిస్తూ ఉన్నాడు.
మనము కనుక నీతిగా ప్రభు సన్నిధిని వెంబడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెలుగు ఖచ్చితంగా ఆరిపోదంట. వాళ్ళు ఎప్పుడు ప్రకాశిస్తూనే తేజరిల్లుతారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మందిరంలో ఉన్నప్పుడే, భక్తి చేస్తున్నప్పుడే, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడే, లేకపోతే సాక్ష్యం ఇచ్చినప్పుడే నీతిమంతులుగా మనం కనబడుతూ ఉంటారు కొంతమంది. కానీ నువ్వు ఏ స్థలాల్లో ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా నువ్వు నీతిమంతుడిగానే కనబడాలి. యోసేపు ఉన్నాడు, ఆయన ఒక రాజు కోటలో ఉన్నా కూడా తనకు అనేకమైనటువంటి అవకాశాలు, ఆపర్చునిటీలు వచ్చినా కూడా తన నీతి తప్పిపోలేదండి. నీ జీవితంలో కూడా ఏ స్థలాల్లో సంచరిస్తూ ఉన్నా నువ్వు కనుక నీతిగా నడుచుకుంటే అక్కడ కూడా నువ్వు వెలిగించబడతావు. నీ వెలుగులోనికి అనేకులు వచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దీనికి సాదృశ్యంగా ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. అపోస్తుల కార్యములు 13:47 రాయబడింది. అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు, దేవుడు వెలుగు నన్ను దర్శించింది. ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నీవు అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను ఉంచి ఉన్నాను అని ప్రభువు పౌలుకి తెలియపరిచాడట. అన్యజనులకు వెలుగుగా ఉన్నాడట. ఒకప్పుడు పౌలు పూర్వం హింసకుడు, దోషకుడు, చీకటిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వెలుగు అతను తాకిందో, దర్శించిందో అప్పుడు యథార్థవంతుడుగా మార్చబడ్డాడు, నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ఆయన వెలుగులోనికి అనేక మంది వచ్చారు. అంత మాత్రమే కాదు, 14 సంఘాలు కట్టే కృపను దేవుడు అనుగ్రహించారు. నేను కోరుకుంటున్నాను, ఇక్కడున్న బిడ్డలు, సేవకులైన, విశ్వాసులైన, మొదటిగా నీ జీవితం అపోస్తులైన పౌలు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, పూర్వం అజ్ఞాన దశలో ఉన్నాడట. కానీ ఎప్పుడైతే యేసయ్య వెలుగులోనికి ఆయన వచ్చాడో, యేసయ్య వెలుగు అతను దర్శించిందో అతని జీవితం వెలిగించబడ్డది. ఆయన వెలుగులోనికి అనేక మందిని నడిపించేటట్లుగా ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది మీరు అందరూ వెలిగించబడాలని కోరుకుంటున్నారు? మీ వెలుగులోనికి అనేకులను నడిపించాలని నాకు తెలుసు. ఇక్కడున్న షమ్మ బిడ్డలు అనేక మంది సేవకులు కాబోతున్నారు. మరి మీ వెలుగులోనికి అనేకులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏ స్థలాల్లో ఉన్నా వెలిగే బిడ్డలుగానే ఉండాలి. ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత ఒకప్పుడు లోకంలో ఉన్నాం. దీనికి ఒక మంచి ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఇప్పుడు యేసయ్యలోకి వచ్చాం. లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, యేసయ్యలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే మనం వెలిగించబడతామా? మన వెలుగులోనికి అనేకులు వస్తారా? ఒక్కసారి ప్రశ్న. పౌలుని దేవుడు దర్శించిన తర్వాత తన ప్రవర్తన అంతా మారిపోయింది, తన ఆచారాలు మారిపోయినాయి, తన సాంప్రదాయాలు మారిపోయినాయి, తన ఇష్ట దేవుళ్ళన్నీ వదిలిపెట్టేశాడు. మార్పు వచ్చింది. వచ్చిన తర్వాత అనేకుని వెలిగించేటట్లుగా పౌలు మార్చబడ్డాడు. మరి మనం మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని దర్శించాడు, రక్షించుకున్నాడు, సంఘంలో చేర్చబడ్డాం. మనలో వెలుగు ప్రకాశిస్తుందా? మన వెలుగులోనికి ఒక్కరినైనా ఈ సంవత్సరం నువ్వు మందిరానికి నడిపించగలిగావా? ఒకసారి నీ మనస్సాక్షి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. గత సంవత్సరం ఉన్న 31st మందిరంలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం 31st మందిరంలో లేరు, విశ్రాంతిలో ఉన్నారు. ప్రభుకు ఒకసారి నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలన చేసుకో. వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావా, నేను ఉంటాను కూడా తెలియదు. తెలుసా? నీకు గ్యారంటీ ఉందా? లేదు కదా. మరి దేవుడు నిన్ను వెలిగించాడు కదా, నువ్వు ఒక్కనైనా వెలిగించావా? ప్రభు ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాడు. నీ కుటుంబంలో వాళ్ళని, నీ రక్త సంబంధుల్ని, నీ బంధువుల్ని, నీ గ్రామస్తుల్ని ఎవరో ఒకరిని వెలిగించాలంటే నీవు ఉండవలసింది. ఇక్కడ పౌలు 2 మాటలు నేను చెప్పాను. యథార్థవంతులంట చీకటి ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళకు వెలుగు పడుతుందంట. నీతిమంతులుగా వాళ్ళు కనుక నడుచుకుంటే వాళ్ళ వెలుగు తేజరిల్లుతుందని వాక్యం సెలవిస్తుంది. మీ అందరికి తెలుసు కదా ఇలస చేప. మీరందరూ చేపలు తింటారు కదా, చెప్పండి. ఇలస చేప తెలుసా మీకు అన్న? ఇలస చేప, ఇలస తెలీదా? నేను తిన్నప్పుడు తినేదాన్ని చేప. అయితే అది సముద్రంలో పడుతుందట. సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. ఆ ఉప్పు నీరు తాగి అక్కడ దొరికే ఆహారం తీసుకొని దాని టేస్ట్ కూడా చేదుగాను ఒక రకంగా ఉంటుంది. అందరు ఇష్టపడరు. ముళ్ళులు ఉంటాయి.
వేరే స్మెల్ కూడా మంచి బాగుండదు, దానికి రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది, దాని డిమాండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూ ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఇలస చేప అది సముద్రంలో పడుతుంది, దానికి పెద్ద రేటు కూడా ఉండదు, పెద్ద డిమాండ్ కూడా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కూడా ఏ సమయాల్లో అయినా దొరుకుతూ ఉంటుంది. కానీ అదే ఇలస చేప గోదావరి వస్తుంది కదా, ఆ కాలువలు ఈ కాలువలు, ఆ గోదావరిలన్నీ పొంగిపోయి సముద్రం కొంచెం వాటర్ వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో ఉన్న చేప కొట్టుకుంటూ గోదావరిలోకి వస్తుందంట. వచ్చిన తర్వాత ఆ గోదావరిలో ఉన్నటువంటి నీరు మంచిగా తాగి ఆ గోదావరిలో ఉన్నటువంటి ఫుడ్ తిని పులసగా మారుతుందంట. స్తోత్రం. అలా మారిన తర్వాత ఆ పులస చేప బజార్లోకి వచ్చిన తర్వాత దాని రేటు చెప్పండి, వేలల్లోకి వెళ్తుంది. దాని డిమాండ్, ఒక్క చేప ఉంటే 50 మంది వెళ్ళి కొనడానికి రెడీగా ఉంటారు, అంటే దానికి అంత డిమాండ్ ఉంటుంది. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు కూడా దొరకదు, ఆ గోదావరి సమయాలలోనే బాగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అక్కెందుకు చెప్పిందా అనుకుంటున్నారా మీరందరూ? మనం కూడా ఇలసలమే. ఒకప్పుడు ఎక్కడున్నాం? మనందరం లోకల్లో ఉన్నాం. అందరూ హేళన చేసేవారు, ఒకలాగా అనుకునేవారు, మనకి విలువ లేదు, మనకి డిమాండ్ లేదు, అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం, ఏదైనా మాట్లాడేవాళ్ళం, ఏదైనా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు గోదావరి అనే సంఘంలోకి వచ్చావు నువ్వు. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ పెడతా ఉన్నారు నీకు. స్తోత్రం. ఈ గోదావరి నీరు నువ్వు తాగుతూ ఉన్నావు, గోదావరి ఫుడ్ తింటూ ఉన్నావు, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వింటూ ఉన్నావు, ఆత్మ సంబంధమైన అభిషేకంతో నింపబడుతూ ఉన్నావు, ఆత్మ సంబంధమైన సహవాసంలో అంటుకట్టబడ్డావు. మరి ఇప్పుడు నీ డిమాండ్ పెరిగిందా? నీ విలువ పెరిగిందా? ఇలస చేపలాగా ఉంటే నీ డిమాండ్ పెరగదు, నీకు రేటు కూడా పడిపోతుంది. దాని అర్థం ఏంటంటే, దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం నువ్వు శ్రద్ధగా విని సహవాసంలో అంటుకట్టబడి అభిషేకంతో చక్కగా దేవుడు నడిపిస్తున్నటువంటి ఆ నడిపింపులో అప్పగించబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా మారుతావు. ఆ విలువైన వ్యక్తిగా నిన్ను చూసి ప్రజలు ఖచ్చితంగా ఆటోమేటిక్గా నీ వెలుగులోనికి వస్తారు. హల్లెలూయా. అదే అపోస్తలుడైన పౌలు చేశాడు. ఒకప్పుడు అతని హింసకుడు ఇలస చేపలా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే అతని వెలుగు దర్శించిందో, దేవుని వాక్యంలో బాగా బలపడి అభిషేకంతో నింపబడినప్పుడు అతను పులుసుగా మారాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అనేకులని వెలుగులోనికి తీసుకురావడానికి ప్రభు అతన్ని వాడుకున్నాడు. దేవుడు కూడా నిన్ను అలా వాడుకునుగాక. మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఒక విలువైన వ్యక్తులుగా మారుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ సమయం చాలా తక్కువ ఉంది. ఆ 2 ఉపమానాలు చెప్పి నేను సాక్ష్యంలోకి వెళ్తా. దైవజనుడు ఒక్కొక్కసారి వాక్యం అంతా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాతోనే వాక్యం మాట్లాడుతూ ఉంది అని ఒక్కొక్కసారి చాలామంది హృదయాలు నొచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఎప్పుడు వాక్యం అంతా మాట్లాడుతున్నా మన బ్రతుకులు సరి చేసుకోవడానికి ఇష్టపడాలండి. వాక్యం ఎప్పుడు మనం హెచ్చరిస్తూ ఉన్నా వెంటనే ఆ వాక్యానికి సరెండర్ అవ్వాలి. అప్పుడే మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఒక రోజున ఒక రైతు కోత కోయిస్తూ ఉన్నాడట. కోస్తూ ఉంటే ఆ పంట కోసేటప్పుడు పనివారు చేతిలోకి ఏమంటారు, కోత కోసుకుని వెళ్తారు కదా, గుప్పుట్లోకి వెన్నెలు వస్తూ ఉంటాయి. ఆ పరకలు కొన్ని గుప్పుట్లోకి వస్తాయి, కోసేది కొడవలే అయినా కొన్ని గుప్పుట్లోకి వస్తాయి, కొన్ని మాత్రం చేలో పడిపోతాయి. అలా జారిపోయే వాటిని మీరేమంటారు? పరిగా అంటారు. గుప్పుట్లోకి వచ్చినవన్నీ చక్కగా గుప్పులు పిడికిలు వేసి ఒక్కొక్క పనులుగా రెడీ చేసి ఆ పనులన్నీ మరలా మోపు కడతారు. దీని అర్థం ఏంటంటే, దేవాతి దేవుడైన యేసయ్య ఆయన పంట మా చేతికి ఇచ్చాడు. సావుకులు కత్తి తీసుకొని, వాక్యం అని కత్తి తీసుకొని కొడుతూ ఉంటారు. నువ్వు కనుక అలా కొట్టేటప్పుడు కంపల్సరీ గుప్పుట్లోకి రావాలి. ఒకవేళ గుప్పుట్లోంచి జారి పరిగిలాగా చేలో జారిపోయావనుకో, ఖచ్చితంగా పరిగి పరిస్థితి ఏంటో మీకు చెప్తాను. గుప్పుట్లోకి వచ్చినటువంటి పనులు మాత్రం సేవకుడు వాటిని మోపు కట్టి పనోళ్ళు ఏం చేస్తారు?
ఎక్కడ పెట్టుకుంటారు చెప్పాలి. ఇప్పుడు అనుకోండి మీకు అంత కోత మిషన్లు, ఇప్పుడు ఆ పరిగెలు, ఆ పనులు, ఆ మోపులు కూడా ఎవరికి తెలియట్లా. మార్చినప్పుడు బాగా వ్యవసాయాలు కనుక 15 రోజులు 40 రోజులు కోతలు జరుగుతూ ఉండి ఆ పనులు మోపులు కట్టి కట్టి తీసుకొచ్చి మరలా అదే పనుడు నెత్తి మీద పెట్టుకోరా చెప్పండి అమ్మా. ఎక్కడ పెట్టుకుంటారు మోపు? నెత్తి మీద పెట్టుకుంటారు. మరి సేవకుడు చేతిలోంచి కొన్ని వెన్నెలు రాలిపోయినాయి కదా, ఆ రాలిపోయిన వెన్నెలు ఎక్కడ ఉంటాయి? ఆ చేలో ఉండిపోతాయి. మోపులు ఎత్తుకొని సేవకుడు వెళ్తా వాటిని తొక్కుకుండా వెళ్తాడు. స్తోత్రం. అర్థమైందా మీకు? దేవుని వాక్యానికి మీరు కనుక అప్పగించుకుని ఆ యొక్క దేవుని చేతిలో ఒక ఆ పనులాగా గుప్పట్లోకి వస్తే భుజాల మీద మోయబడతారు. ఒకవేళ వాక్యానికి అప్పగించుకోకుండా ఈ కత్తి నన్నే నరుకుతుందా అన్నట్టుగా మీరు కనుక తప్పించుకొని చేతిలోంచి జారిపోయారు అనుకోండి, రాకడలో మీరు ఎత్తబడలేరు. భూమి మీద ఆ యొక్క వెన్నెల పరిస్థితి, పరిగ పరిస్థితి చేలో ఉండిపోతుంది. తర్వాత కొన్ని రోజులు కుళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దమ్ము చేస్తారు తప్ప అది ఏమాత్రమో పనికి రాదు. సేవకుడి చేతిలోకి వచ్చినటువంటి వెన్నెలు ఎత్తి మీద మోయబడతాయి. రెండవదిగా మంచి ఆ వట్టిని తూర్పారబడతారు, ఆహారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కత్తితో, వాక్యం అనే కత్తితో మిమ్మల్ని కోస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. అలా అయితే రాకడలో ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు. అప్పుడే నీ వెలుగు ప్రకాశిస్తుంది. నాకే నా వాక్యం ఎక్కడ ఎంత నిష్ఠగా ఎక్కడ భక్తి చేస్తాం. ఈ మధ్యన వచ్చే టాక్ ఏంటంటే అంత కఠినంగా భక్తి చేస్తేనే మనం పరలోకి వెళ్తాం. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఈ సంవత్సరం నువ్వు ఏదైతే వదులుకోలేదో, ఏదైతే దేవుడికి ఆయాసాన్ని కలిగించావో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇక్కడే వితిన్ మినిట్స్లోనే నువ్వు విడిచిపెట్టాలి. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు. వచ్చే సంవత్సరం ఒకవేళ ప్రభు నేను పిలిచాడనుకో, ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ ప్రభు మిమ్మల్ని మలచి ఒక వెలుగుకరమైన బిడ్డలుగా మారుదురుగాక. ఈ సంవత్సరం దేవుడు వాగ్దానాన్ని ఎలాగో నెరవేర్చారో 5 నిమిషాల్లో నేను సాక్ష్యాన్ని చెప్పి ముగిస్తాను. 2024లో దేవుని మహాకృపని బట్టి 40 మంది బాప్తిస్మాలు పొందడానికి ప్రభు కృప చూపారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అనేక మంది గత సంవత్సరం ఈ 2024లో పరిశుద్ధాత్మతో కూడా నింపబడడానికి ప్రభు సహాయం చేశారు. జనవరి నెలలో బైబిల్ క్విజ్ స్టార్ట్ చేసాం. దేవుని కృపను బట్టి అక్టోబర్ వరకు బైబిల్ క్విజ్ జరిగింది. అంతయు కంప్లీట్ చేయడానికి, అనేక మంది చేత బైబిల్ చదివించడానికి ప్రభు సహాయం చేశారు. అలాగనే జనవరి నెల 26వ తారీఖున యూత్ మీటింగ్ జరిగింది. దేవుడు దీవెనకరంగా జరిగించారు. అలాగే మార్చి నెలలో మేము కొంతమందిని తీసుకుని నేను చెన్నై వెళ్ళాను. ప్రయాణాల్లో దేవుడు ఎంతగానో సహాయం చేసి క్షేమాన్ని ఇచ్చారు. ఎన్నో దినాల నుంచి ప్రతి మందిరానికి సీసీ కెమెరాలు ఉండాలని ప్రభుత్వం ఆజ్ఞాపించినప్పుడు మేము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసేసినాం. ఒక 22 నెలల్లో మనకి సీసీ కెమెరాలు లేవు. అయితే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే కంపల్సరీ సీసీ కెమెరాలు ఉండాలని ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు ఆశ్చర్యకరంగా ఒక కుటుంబాన్ని లేపి మార్చి నెలలో సీసీ కెమెరాలు వేయించడానికి ప్రభు సహాయం చేశారు. అలాగనే ఎప్పుడు వాటర్ కొంటూ ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు వాళ్ళు వచ్చి టిన్లు వేస్తూ ఉండేవారు. చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మా స్తోత్ర ప్రార్థన లిస్టులో కూడా ప్రభు చిన్న వాటర్ ప్లాంట్ రోజు డైలీ వాటర్ కావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు ఆశ్చర్యకరంగా పైన ఒక వాటర్ ప్లాంట్, రోజు డ్రింకింగ్ వాటర్ తాగడానికి వాటర్ ప్లాంట్ దేవుడు అనుగ్రహించారు. ఎక్కడి నుంచో ఒక తల్లి ఇక్కడికి వచ్చి ఒక నెల రోజులు ఇక్కడే ఉండి ప్రార్థన చేసేది. ఆ తల్లి రోజు చూసేదనమాట. మేము వాటర్ కొనుక్కోవడం, అయ్యో ఇంత కష్టపడుతున్నారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆ తల్లి దగ్గర చిన్న వాటర్ ప్లాంట్ ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులో వేసి పంపించింది. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత గత సంవత్సరం ఆ పాత మందిరం తీసేసిన తర్వాత మేము అద్దింట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వర్టర్ పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. అలాగే ఒకసారి భయంకరమైన తుఫాన్ వచ్చి ఒక రాత్రి అంతా కూడా అసలు కరెంట్ లేదనమాట. కరెంట్ లేకపోతే మా దగ్గర అక్కడ ఉన్నాం, పిల్లలు ఇక్కడ ఉండేవారు, క్యాండిల్స్ కూడా లేవు. అలా చీకట్లోనే మొబైల్ లైట్ వేసుకొని ఉన్నాం మేము రాత్రి అంతా. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ప్రభా, ఇక్కడైతే జనరేటర్ ఉంది, అక్కడ కనీసం ఇన్వర్టర్ కూడా లేదు, కనీసం ఛార్జింగ్ బల్బు కూడా లేదనమాట.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చి నెలలో ఇన్వైటర్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అలాగే ఏప్రిల్ నెలలో సిబిసి కార్యక్రమాలు చేపించడానికి పిల్లలు అనేక మంది రావడానికి, ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ ఆసక్తిగా వస్తారు. సండే స్కూల్ పరిచర్య టీచర్స్ కూడా చాలా కృషి చేస్తారు. దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. మే నెలలో మరి కంట్రిక పరిచర్య మరలా ప్రారంభించడానికి, ఆదివారం ఆరాధన జరగడానికి దేవుడు నాతో చెప్పారు కంట్రికలో మరి. కానీ నేను వెళ్ళేదాన్ని కాదు, అన్నోళ్ళని పంపిస్తూ ఉండేదాన్ని. ఇంకా ఎప్పుడైతే ఆటంకాలు వచ్చినాయో నాకు ఆదివారం వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే శనివారం అంతా ఫాస్టింగ్ ఉంటాం, నైట్ ఎప్పుడో పడుకుంటాం, వెక్కునే లేస్తాం, ఇక్కడ 2 ఆరాధనలు చూసుకోవాలి. అయినా సరే దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వాళ్ళతో మేము చెప్పాం మధ్యాహ్నం అయితే నేను రాగలుగుతానని. వాళ్ళు కూడా అలాగే సంతోషించి ఏ టైం అయినా పర్వాలేదు మాకు వచ్చి ఆరాధన జరిగించమని కోరుకున్నారు. అలాగే కంట్రిగా ఆరాధన జరుగుతూ ఉంది. అది మే నెలలో ప్రారంభమైంది. అలాగే మే నెలలో అన్ని చోట్ల ఒక్కొక్క రోజు 2 రోజులు మన బ్రాంచి సంఘాల్లో సభలు పెట్టడానికి ప్రభు కృప దయచేస్తారు. అలాగే మే నెలలోనే బాగోలుతోట మందిరం చిన్న పాక వేయడానికి ప్రభు సహాయం చేశారు. జూలై నెలలో ఉపవాసాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం జూలై నెలలో నేను ఉపవాసాలు చేస్తాను. అయితే ఈ సంవత్సరం సంఘం అంతా చేద్దామని అన్న అనౌన్స్ చేసినప్పుడు మీలో చాలామంది ఉపవాసాలు ఉన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 9 వరకు మనందరం 40 రోజులు హాఫ్ డేస్ ఉపవాసాలు చేసాం. దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఆ ఉపవాసాలు ప్రారంభించిన వెంటనే మరి దేవుడు ఆ పక్కనున్న స్థలం గల యజమాని 1 సంవత్సరం క్రితం వచ్చి మేము అమ్ముతామని అంటే చాలా రేట్ చెప్పారు. ఆ రేటు మనకి ఆయనకి సెట్ అవ్వక వెళ్ళిపోయాడు. ఆయన సంవత్సరం అంతా కూడా ఎంతోమందిని తీసుకొచ్చి స్థలం చూపిస్తూ ఉండేవాడు. మేము పిల్లలు అనుకునేవాళ్ళం మీరు వచ్చి చూసుకోవడమే తప్ప మీకు కావదు అనుకునేవాళ్ళం. దేవుడు ఆశ్చర్యకరంగా మరలా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మీరే తీసుకోండి బాబు అని చెప్పి ముందడిగిన బేరానికన్నా 40,000 తక్కువ చేసి మనకి ఇచ్చారు. హల్లెలూయా. అది ఆగస్ట్ నెలలో అగ్రిమెంట్ అవడానికి ప్రభు సహాయం చేశారు. అలాగనే ఈ యొక్క మందిరంలో ఎప్పుడు షీట్ ఉంటా ఉండేది. నేను అనుకునేదాన్ని కనీసం చేపలైనా కొందాం ఈ మందిరంలో అనుకునేదాన్ని. దేవుడు ఒక తమ్ముడిని ప్రేరేపించి ఈ మ్యాట్స్ కొనడానికి ఆగస్టు 15కి దేవుడు కృప ఇచ్చేశారు. అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో బ్రాంచ్ సంఘాలన్నిటిలో 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే అక్టోబర్ నెలలో వాకలి గరువులో ఒక కుటుంబం వాళ్ళ ఇంటి పైన రేకుల షెడ్ వేసి మందిరం కింద మార్చి ఇచ్చారు. అది ఓపెనింగ్ జరిగింది. అంబాజీపేటలో కూడా అక్టోబర్ నెలలోనే పాక వేసి అది కూడా మందిరంగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే క్యాంపస్ విషయంలో చాలాసార్లు ప్రార్థన చేసేవాళ్ళం. ఇటు ముంగండ వెళ్ళినా ఇటు గోపురం వెళ్ళినా సేవకులు ఉండడానికి ఒక రూమ్ కూడా ఉండేది కాదు. ఆ తడికల దగ్గర అలాగే కూర్చుని ఉండేవారు. కొంతసేపు వెళ్ళి అలా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండేది కదనమాట. అయితే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని కృప ముంగండ్లో ఆ రూమ్స్ కట్టడానికి, గోపురంలో కూడా గోడలు కట్టడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే నవంబర్ నెలలో ఆ ముంగండ్లో కూడా ప్రహారీ సగం కట్టి ఆగిపోయింది. ఆ మందిరం దగ్గరికి కుక్కలు అవన్నీ వచ్చేస్తున్నాయని చెప్పి చాలా బాధపడ్డారు విశ్వాసులు. ప్రార్థన చేసేవాళ్ళు ఏది చేద్దామన్నా మన పక్కనే స్థలం పెట్టుకుని ఏం చేయాలన్నా ఇబ్బందికరంగా ఉండేది. దేవుడు ఒక ఫ్యామిలీని ప్రేరేపించి ఆ చుట్టూరు ఫిన్సింగ్ వేయించడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే నవంబర్ అంతా కూడా నేను గృహాలు దర్శించమని నాకు డ్యూటీ చేశారు. అన్న నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటా, మీరే తిరగాలంటే నాతో పాటు ఎవరొకరు సాయం వచ్చి ఆ 1 రోజులు కూడా నేను గృహాలు దర్శించడానికి ప్రభు సహాయం చేశారు. ఇక డిసెంబర్ నెల వస్తే 1వ తేదీ నుంచి ప్రతిరోజు పగలు ఒక చోట నైట్ ఒక చోట కూటాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఆ కూటాలు జరిగించారు. మహా అద్భుతం ఏంటంటే ఎక్కడ చినుకులు పడినా క్రిస్మస్ ఆరాధన మాత్రం ఆగల. స్తోత్రం. హల్లెలూయా. మేము అనుకునే వాళ్ళు మేఘం పట్టి వర్షం వస్తూ ఉంటే కూటం క్యాన్సిల్ చేయాలా పెట్టాలా, వంటలు వండేశారు ఏం జరుగుతాయి అనుకునే వాళ్ళు మళ్ళీ మొక్కలు వేసి దేవా వెలుగులోకి తీసుకొస్తానన్నావు కదని అందరూ. మొన్న 17వ తారీఖు అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అన్నీ సెట్ చేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళు వేస్తున్నారు, మందిరంలో ఉన్నవాళ్ళు మోకాళ్ళు వేస్తున్నారు, స్టేజ్ దగ్గర ఉన్నవాళ్ళు మోకాళ్ళు వేస్తున్నారు, వంటపాకలో ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళు వేసి ఏడుస్తూ ఉన్నారు. దేవుడు మన ప్రార్థన ఆలకించి చుట్టూ వర్షం పడినా ఎవరు ఆకుండా వచ్చేసారండి అందరూ. స్తోత్రం. అంత అద్భుతంగా దేవుడు ఈ సంవత్సరం జనములు మీ వెలుగునికి వస్తారు అన్న వాగ్దానాన్ని అక్షరాలు నెరవేర్చుకుంటూ వచ్చారు. మరి ఇంకా నూతన సంవత్సరాల్లో
ప్రభుత్వం చాలాసార్లు రాత్రులు, ఈ సంవత్సరం అయితే రాత్రులు గడపడానికి ఎందుకో ప్రేరేపణ ఇచ్చాడు నాకు. స్తోత్రం. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏం చేయాలని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను నేను. ఉపవాసాలు చేస్తే దేవునికి దగ్గర అవుతాను అనుకుంటాను, ప్రార్థనలు గడిపితే దేవుని దగ్గర అనుకుంటా, ఏదైనా త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతా. ఒకరోజు నాకు ప్రేరేపణ అనమాట, అన్నీ త్యాగం చేసుకుంటున్నావు, నిద్ర కూడా త్యాగం చేసుకుంటే బాగుంటుందేమో అనుకున్నా. స్తోత్రం. అంతే కదా, పొద్దున ఉపవాసం ఉంటాం, రాత్రి ఉపవాసం ఉండమన్నా ఉంటాం, మధ్యరాత్రి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నా వెళ్ళొస్తాం. కానీ ఒక రాత్రి అంతా నిద్రపోకుండా ప్రార్థన చేయాలి అని ఆలోచన అనమాట. ఎక్కడి నుంచో కోట నుంచి వచ్చిన మరలా కళ్ళేసి ఒక ప్రేరేపణ వచ్చేసింది నాకు. నిద్ర పోవాలనిపించేది కదా ఒక నెల రోజుల క్రితం అనమాట. ఈ ప్రేయర్ డ్యూటీస్ మీకు అప్పగించాను, అది కూడా దేవుడు ఎంతో ఒక ప్రేరేపణ ఇచ్చాడు. 24 గంటలు విడవకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ఇక్కడ ఆమెనంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసి ఎలా ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్లు ఇచ్చినప్పుడు చాలామంది సంతోషించి మేము చేస్తాం అక్క అని చెప్పి తీసుకున్నారు. అలాగే అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మీకు నేను చేసే విన్నపం ఏంటంటే మానకుండా ఈ ప్రార్థన డ్యూటీ చేయాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.